22,000 దాటింది. రాజధాని ప్రాంతంలో అమరావతి పేరు చెప్పి బిల్డింగుల పేర్లు చేస్తూ ఉన్న స్కాములు, పోర్టులు చెనిక్కాయలకు బెల్లాలకు అమ్మే కార్యక్రమాలు, ఫిషింగ్ హార్బర్లు చెనిక్కాయలకు బఠానీలకు అమ్మే కార్యక్రమం, మెడికల్ కాలేజీలు చెనిక్కాయలకు బఠానీలకు అమ్మే కార్యక్రమం, విలువైన భూమి ఎక్కడ కనపడినా కానీ విశాఖపట్నంలో ఆ భూమి నిలబడి ఉండడంలా అన్ని చెనిక్కాయలకు బఠానీలకు వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయడమే. స్కాములు చేస్తాం. ఇవన్నీ కాక డ్రగ్సు, గంజాయి, బెల్ట్ షాపుల పేరిట లిక్కరు, అది కల్తీ లిక్కరు ప్రతి ఊరికి వ్యాపించినాయి, ప్రతి వీధికి వ్యాపించినాయి. ఈరోజు ఏ ఊర్లలో కూడా ఈరోజు ఆ స్థాయికి తీసుకుపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మాత్రమే ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన. మన ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గంలో జరిగిన ఘటన నిజంగా అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే పోలీసు వ్యవస్థతోనే అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే దగ్గరుండి వాళ్ళను కూడా వాటాదారులుగా చేస్తూ డ్రగ్స్, గంజాయి ఈ స్టేజ్కి తీసుకొని పోతే ఇక ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇక ఎవరిని ప్రజలు నమ్మాలి?